నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఆగస్టు మాస ఫలితాలలో వృశ్చిక రాశి గురించి. ఆగస్టు 2024 మాస ఫలితాలు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. గోచారం అంటే ఖగోళంలో గ్రహాల చలనం అని అర్థం కదా. ఈ గ్రహాల చలనం వలన స్థితి, యుతి, దృష్టి, మిత్రశత్రు సమన్వత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభాలను ప్రదర్శిస్తాయి. వాటిని గోచారం అని అంటాము. ఇక వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాము. ఈ రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమం అయిన వృషభంలో సంచారం 24 వరకు, 25 నుండి అష్టమంకి ప్రవేశించి మిథునంలో మాసమంతా అక్కడే సంచరించును. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సప్తమంలో స్థితి పొంది ఈ మాసమంతా అక్కడే సంచారం చేయును. తృతీయ చతుర్థాధిపతి అయిన శని కుంభంలో చతుర్థంలో స్థితి ఈ మాసమంతా అక్కడే సంచారం చేయును వక్రించి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో 26 వరకు సంచరించి లాభస్థానం అయిన కన్యలో మాసాంతం వరకు సంచరిస్తాడు. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు దశమంలో 24 వరకు వక్రించి సంచారం చేసి 25న కర్కాటకంలో ప్రవేశించి 26 నుండి సక్రమ మార్గంలో కర్కాటకంలోనే సంచరిస్తాడు. దశమాధిపతి రవి 15 వరకు నవమంలో సంచరించి 16 సాయంత్రం నుండి దశమానికి సింహరాశికి ప్రవేశించి మాసాంతం వరకు అక్కడే సంచరిస్తాడు. రాహువు పంచమంలో మీనరాశిలో స్థితి, కేతువు కన్యా రాశిలో లాభస్థానంలో స్థితి. వీరిద్దరూ కూడా ఈ మాసమంతా అక్కడే సంచారం చేస్తారు. ఇది గ్రహాల స్థితిగతులు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే బాగా రాణిస్తారు అనేది వారి వారి రంగాల్లో హైయర్ ఎడ్యుకేషన్కి, విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు, ప్రయాణాలు కూడా వాటికి సంబంధించి ఉంటాయి అనేది కనిపిస్తుంది. ఆన్లైన్ కంప్యూటర్ కోర్సెస్కి అనుకూలంగా ఉంటుంది. మాసంలో మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంది ఈ విద్యార్థులకి బాగా. చివరి వారంలో అధిక ఖర్చులు అవుతాయి. వీరి హైయర్ ఎడ్యుకేషన్కి అవని దూర ప్రాంత విద్యకి అని చెప్పవచ్చు. వీరికి మాసాంతంలో కొంత గొంతు నొప్పి అనే చిన్న సమస్య కలగవచ్చు అనేది కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకి మొదట 2 వారాలు ఆందోళనలు, అవమానాలు, ఆరోగ్య సమస్యలు, సంపద నష్టాలు అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా పడాలి. ఈ మొదటి 2 వారాలు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభాలు కూడా కనిపిస్తాయి. 16 ఆగస్టు నుండి ఉద్యోగంలో బాగుంటుంది. ట్రాన్స్ఫర్స్కి అవకాశాలు లేదా ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి చాలా మంచిది. సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. సామాజికంగా ఇది మంచి సమయం ఈ మాసం అని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారానికి కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభానికి అనుకూలం. వ్యాపార ప్రయాణాలు ఉంటాయి. వృత్తిపరంగా చాలా అనుకూలం. ఆదాయం ఉంటుంది వ్యాపార పరంగా కూడా అని కనిపిస్తుంది. ఇక జీవిత వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. కలిసి మతపరమైన యాత్రలు చేసేది కనపడుతోంది జీవిత భాగస్వామితో. రాశ్యాధిపతి సప్తమంలో అనుకూలంగా లేడు. సప్తమాధిపతి కూడా 24 వరకు అనుకూలంగా లేడు. దశమంలో అయినా కొన్ని గొడవలు, సమస్యలు తర్వాత సంబంధాలు మెరుగవుతాయి. కారణంగా కుజుడు గురుని సంయోగంలో ఉన్నందున, గురు దృష్టి రాశి మీద ఉన్నందున కొంత వాతావరణం సద్దుమణిగి అవకాశాలు కనపడుతున్నాయి మంచి సఖ్యతగా ఉండటానికి. ఇక వివాహ సంబంధాలకి కూడా కొంత అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆనందంగానే కాలం గడుస్తుంది అని చెప్పవచ్చు. అవివాహితులకు కూడా కొంత వివాహ అవకాశాలు రావచ్చు ఈ మాసంలో అనేది కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందిస్తారు. అన్ని రంగాల్లో విజయం పొందేందుకు కష్టపడి సాధిస్తారు. మీరు కన్న కలలు, కోరికలు అన్నీ నెరవేర్చుకుంటారు ఈ మాసంలో.
ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా వివిధ ఆర్థిక వనరుల నుండి కూడా ధనాదాయం ఉంటుంది అనే దానికి అవకాశాలుంటాయి. కొన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా పొందేదానికి అవకాశాలుంటాయి ఈ వృశ్చిక రాశి వారికి. కుటుంబ జీవితంతో సంతోషంగా ఉంటారు ఈ మాసమంతా. అయితే ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలతలు అంతగా లేవు అనేది సూచిస్తోంది. ఎలాంటి రుణాలను నివారించేందుకు ప్రయత్నించాలి. చివరి వారంలో ఆర్థిక భద్రత, అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అనవసరమైన పనికిరాని చర్చలకు నివారించాలి. వివాదాలకు దూరంగా ఉండేది కూడా జాగ్రత్త పడాలి. లేకుంటే శత్రు సంఖ్యను పెంచే గొడవలు పెరిగే అవకాశాలు, తగాదాలకి దారితీయవచ్చు, అవమానాలకి కూడా దారితీయవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలకి ఆర్థిక విషయాలతో కూడా మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ప్రయాణ ఖర్చులు ఉంటాయి అధికంగా. చివరి మాసాంతం బాగుంటుంది. ప్రజాదరణ పెరుగుతుంది. భౌతిక సౌలభ్యం ఉంటుంది. ఇంటి కొనుగోలుపై కూడా కొందరు దృష్టి పెడతారు అనే దానికి అనుకూలం. చివరి వారంలో మొత్తం మీద సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటారు ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు గత నెలతో పోలిస్తే. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి, ఆర్థిక విషయాలకి బాగుంటుంది. విద్యార్థులకి కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ట్రాన్స్ఫర్స్ కలిగేది అనుకున్న చోటికి 16 తర్వాత ఉండేది కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఈ ఫలితాలు సూచించడం జరుగుతోంది. ఇక పరిహారాల విషయాలకి వస్తే కుజునికి స్తోత్రాలు, కందుల దానం, సుబ్రహ్మణ్య ఆరాధన, శుక్రునికి స్తోత్రాలు, సూర్యారాధన కూడా మరింత అనుకూల ఫలితాలకి సూచించడం జరుగుతోంది. ఇది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో వీరికి అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ కానీ, వృత్తి ఉద్యోగాలకు కూడా, సామాజికంగా కూడా బాగుంటుంది. ఆరోగ్య విషయాలకు కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. సాధారణంగానే సాగుతుంది అనే దానికంటే సంతోషంగా, ఆనందంగానే ఉంటారు అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.